హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లు అనేది మనకైతే ఒక పేపర్ ప్రకటన ద్వారా తెలియడం అయితే జరిగింది. అండ్ ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 నెలల్లో వరుస నోటిఫికేషన్లను అయితే ఇక్కడ ఒక మనకు మెయిన్గా హెడ్డింగ్లో అయితే వచ్చింది. కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సీ ఇతర బోర్డులు అని అయితే ఉంది. అండ్ 25,000 పైగా అయితే మనకు పోస్టులు అయితే రాబోతున్నాయని అయితే ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ వెలుగు పేపర్లో మనకు ఈ యొక్క న్యూస్ అయితే వచ్చింది. రాష్ట్రంలోని వివిధ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సమయతత్వం అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులను కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలు స్వీకరిస్తున్నాయి. గ్రూప్ 1 సర్వీస్ 563 పోస్టులు భర్తీ సెలక్షన్స్ లిస్టులో ఇటీవలే టీజీపీఎస్సీ రిలీజ్ చేయగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించారని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ మధ్య 783 మందికి పోస్టుల సంబంధించిన గ్రూప్ 2 సెలక్షన్స్ లిస్టులను విడుదల చేశారని చెప్తున్నారండి. అండ్ అలాగే లోకల్ బాడీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులతో సర్కార్ చర్చించి త్వరలో ఈ నియామకాల పత్రాలను అందజేస్తారని అయితే చెప్తున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్ 3 పోస్టులను భర్తీకి వెబ్ ఆప్షన్లు ప్రక్రియ కమిషన్ షెడ్యూల్ ఇచ్చిందని అయితే చెప్తున్నారు. అయితే గ్రూప్ 3 నియామక ప్రక్రియలో అక్టోబర్ లోపే పూర్తి చేయాలనే టీజీపీఎస్సీ ఆలోచనలో ఉంది అని అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారండి. అండ్ అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్లపై కమిషన్ల దృష్టి పెట్టాలని డిసైడ్ అయిందని అయితే ఇప్పటికే అగ్రికల్చర్ విద్యాశాఖతో పాటు పలు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు స్వీకరించిందని చెప్తున్నారు. అండ్ అలాగే కొత్త రిజర్వేషన్లను అనుగుణంగా రోస్టర్ పాయింట్లను డేటాలను తీస్తుందని అయితే చెప్తున్నారండి. ఇక్కడ కొత్త నోటిఫికేషన్ల కసరత్తు ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల పూర్తి కాక ముందుకే సుమారు 60,000 పైగా నియామకాలు పూర్తి చేసింది. అండ్ డిసెంబర్లో 2.5 పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మరిన్ని నోటిఫికేషన్లకు ఇవ్వాలనే ఆలోచనలో సర్కారు ఉన్నదని అయితే చెప్తున్నారండి. ఈ క్రమంలో కనీసం 25,000 పోస్టులనైనా భర్తీ చేయాలని భావిస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని, వాటి ద్వారా భర్తీ చేస్తానని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి గారు అయితే ప్రకటించారని చెప్తున్నారు. వివిధ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను అండ్ సర్కార్ బడిలో టీచర్ పోస్టులను, డిప్యూటీ డిఈఓ అండ్ అలాగే డెడ్ బీఈడి కాలేజీలో లెక్చరర్ పోస్టులను, ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ సన్నాహాలు చేస్తున్నారనేది చెప్తున్నారు. దీంతోపాటు హెల్త్ శాఖలో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ అండ్ భర్తీ చర్యలు చేపట్టారని చెప్తున్నారండి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీరన్నింటినీ నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చేందుకు పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారని అయితే వీరు చెప్తున్నారండి. అండ్ మరొక పక్క గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులకు భర్తీ కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అండ్ ఈ విధంగా అయితే ఈ యొక్క పేపర్ ప్రకటన ద్వారా అయితే చాలా రకాలుగా అయితే మనకు ఉద్యోగుల నోటిఫికేషన్ల గురించి అయితే చాలా వివరంగా అయితే ఉందండి. మరిన్ని నోటిఫికేషన్ల గురించి అయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.